హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ చిత్రజ్యోతి. సో రైట్ నో మనతో పాటు మనందరికీ బ్యూటిఫుల్ క్వీన్ అండి, ఫర్ ఎవర్. ఆవిడ అప్పటి నుంచి ఇప్పుడు వరకు, అప్పుడు అని అనకూడదు, సారీ. సో మనందరికీ ఫేవరెట్ క్వీన్ మనతో పాటు ఉన్నారు, ఇంద్రజ మ్యామ్. ఆవిడతో మాట్లాడదాం. హలో ఇంద్రజ గారు. నమస్తే అండి. సో ఎప్పుడో అన్నారండి మనకు, ఇదేంటిది లైక్ పైనుంచి దిగి వచ్చిన ఇంద్రజ మ్యామ్ అని చెప్పి, అక్కడి నుండి దిగి వచ్చిన తర్వాత ఆ యొక్క కాస్ట్యూమ్, ఆ యొక్క ఫిట్నెస్ అలాగే ఉంచి ఓకే 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 సో సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇంద్రజ మ్యామ్, ఈ యొక్క సీఎం పెళ్ళం మీరు అగ్రి చేయడానికి, సీఎం పెళ్ళం అగ్రి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అగ్రి చేయకపోవడానికి ఏ రీజన్ లేదండి, అందుకే అగ్రి చేశాను. ఎందుకంటే ఇది మంచి స్టోరీ, మెయిన్ లీడ్గా అడుగుతున్నారు. అండ్ సీఎం పెళ్ళంగా ఆ కథ నా చుట్టూ తిరిగేటట్టు ఒక దీంతో వచ్చింది. అసలు నేనే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా అగ్రి చేయాల్సిందే. సో నార్మల్గా ఈ యొక్క థింగ్, ఈ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంది అంటే, లైక్ కొంచెం అన్న అనకపోయినా కూడా కొంచెం సెటారికల్గా, మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. చేంజ్ చేద్దాం అని. ఎప్పుడు కూడా ట్రూత్ అనేది బెటర్గానే ఉంటుంది. సో ఆ బెటర్నెస్ మీకు కొంచెం లైట్గా తెలిసిందా, లేకపోతే ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఇదేమైనా ఛాలెంజింగ్గా ఉంటుందని అనిపించిందా? లేదండి, యాక్చువల్గా మీరు చెప్పేటట్టు సెటైరికల్గా కానీ, లేకపోతే ఏదో కాంట్రవర్షియల్గా కానీ ఎటువంటి విషయాలు ఈ మూవీలో లేదండి. ఇది చాలా చాలా మెసేజ్ ఓరియంటెడ్. ఆ మెసేజ్ని కూడా చాలా హిలీరియస్ వేలో, ఎంటర్టైనింగ్ వేలో డైరెక్టర్ గారు చెప్పారు. సో డెఫినెట్గా ఇది కాంట్రవర్షియల్గాను, లేకపోతే సటైరికల్ కూడా చాలా పాజిటివ్గా, కామెడీగా ఉంటుంది. అంతే తప్ప ఎవరిని కించపరిచేటట్టు లేదా ఎవరు మనసు బాధపడేటట్టు ఉండదండి. ఓకే. ఎప్పుడు కూడా ఈ మధ్య మీరు తీసినవి అన్నీ కూడా చూజీగా ఉంటున్నారు. దీన్ని చూస్ చేసుకోవడానికి కూడా మీకు కంటెంట్ చూస్తే నేను చూస్ చేసేసుకుంటాను అన్నారు కదా. సీఎం పెళ్ళం ద్వారా ఏం నేర్చుకున్నారు? నేర్చుకోవడం ఏమి ఉండదండి. యాక్చువల్గా ఇది ఒక డైరెక్టర్ ఒక కథ తీసుకొచ్చినప్పుడు అది డైరెక్టర్ చైల్డ్. సో డైరెక్టర్ మన దగ్గర ఏదైతే కోరుకుంటున్నారో అది మనం ఇవ్వాల్సింది మన బాధ్యత. సో ఆయన ఒక ఆర్టిస్ట్గా నా నుంచి ఏం కోరుకున్నారో 100% ఈ క్యారెక్టర్కి న్యాయం చేశానని అనుకుంటున్నాను. బట్ ఒక బాధ్యత గల ఒక సిటిజన్గా ఇలాంటి ఒక రెస్పాన్సిబుల్ వైఫ్ ప్రతి ఒక్క పదవిలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అన్నదైతే నాకు అనిపించింది. సో సీఎం పెళ్ళం అనగానే ప్రతి ఒక్కరికి ఆ టైటిల్ విన్న తర్వాతే కలెక్టర్ భార్య సీక్వెల్, లేకపోతే దాని యొక్క కాన్సెప్ట్ అలాగుంది. కానీ దానికి దీనికి సంబంధం లేదని మీరు ఎందుకంటే చెప్పారు. సో ఎలా ఉండబోతుంది అసలు? దాని నుంచి తీసుకోలేదు అంటున్నారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఎలా ఉంది? దేనికి సంబంధం లేదండి. ఇంతవరకు వచ్చిన ఏ ఒక్క మూవీకి దీనికి సంబంధం లేదండి. ఇది ఏంటంటే పదవిలో భర్త ఉన్నప్పుడు భార్య ఆ ఇన్ఫ్లుయెన్స్ని యూస్ చేసుకొని లేదా ఆ పేరుని ఉపయోగించుకొని సమాజానికి ఎంతవరకు మంచి చేస్తుంది, మంచి చేయగలుగుతుంది. బికాస్ ఒక పేరుని ఉపయోగించుకొని ఎన్నో నెగటివ్ పనులు చేస్తున్నారు చాలామంది. అలా కాకుండా పాజిటివ్గా ఒక అప్రోచ్ ఉంటే ఎలా ఉంటుంది, సొసైటీ దానివల్ల ఎంత బాగుపడుతుంది అన్నది మాత్రమే చెప్పాము. సో ఇంద్రజ మ్యామ్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా హెల్పింగ్ నేచరే గుర్తొస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఎవరు హెల్ప్ చేసినా సరే, హెల్పింగ్ చేసిన తర్వాత అనవసరంగా ఈ పర్సన్కి హెల్ప్ చేశాను అని ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారు? ఎందుకంటే చాలామందికి చేస్తూ ఉంటారు, కొంతమంది ఫేక్గా కూడా వస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నుంచి హెల్ప్ ఒకరు కోరుకుంటున్నారంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అండి, భగవంతుడు నన్ను దానికి ఒక టూల్గా ఉపయోగించుకుంటున్నారు. అంటే నేనేదో చేస్తున్నాను అనేది కాదండి, నాకు ఇచ్చిందే ఆ భగవంతుడు, మళ్ళీ నేను ఇంకొకరికి ఇవ్వడం అని. కానీ ఏంటంటే అడిగే ప్రతి ఒక్కరికి నేను చెయ్యలేను, నేను అంత పెద్ద ధనవంతురాలని కాను. సో ఏదో నా శక్తికి నా వంతు ఏదైతే అవుతుందో అది నేను చేస్తున్నాను. సో వాళ్ళలో ఈ భేదాలు, వాళ్ళు ఫేక్గా అడుగుతున్నారా, ఇదిగా అడుగుతున్నారు, మ్యాక్సిమం ఫేక్ అనేది తెలిసిపోతే చెయ్యనండి. ఎందుకంటే అది కూడా తప్పే. డబ్బులు విలువ నాకు తెలుసు, ప్రతి రూపాయి సంపాదించడం ఎంత కష్టమని నాకు తెలుసు. సో ఫేక్గా ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం చేయను, ముందే తెలుసుకుంటాను వీళ్ళు కరెక్ట్ అయిన రీజన్ కోసమే అడుగుతున్నారా అని నా మనుషుల్ని పెట్టి నేను తెలుసుకుంటాను. సో తెలుసుకున్నాకే డైరెక్ట్గా వాళ్ళకే చేస్తాను. అది కూడా నా వంత అయినంతే చేస్తాను. బట్ ఏదో చేస్తున్నాను అంతే. అలా చేయడం కూడా చాలా గ్రేట్ థింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.